హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మా ఊర్లో గొడవలమ్మ జాతర అండి ఇది. మేము ఊరు వచ్చిన ఫస్ట్ టైం చూస్తున్నాం అన్నమాట. అంటే చాలాసార్లు చూసాం, నేను లేనన్నమాట. మా పిల్లలు చూశారు. అవి వీడియోలు పంపించేవారు, పెట్టలేదు. అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ హ్యాపీ అండి, ఎందుకంటే పిల్లలతో చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి నైట్ అండి, ఫస్ట్ రోజు జాతర. ఓపెన్ చేయరన్నమాట అమ్మవారి గుడి. బయట లొకేషన్ అనమాట ఇదంతా. రేపు మధ్యాహ్నం నుంచి బాగుంటుందండి జాతర, బాగా చేస్తారు. ఇవాళ వచ్చేసి అమ్మవారి పుట్టింటి దగ్గర జాతర అండి. అక్కడ నుంచి చూసుకుంటా అమ్మవారి గుడికి వచ్చాము. వచ్చేసేటప్పటికి తలుపులు మూసేస్తారనమాట, తెరవరంట. ఇది తెరుస్తారని చెప్పారు. ఇది వచ్చేసి 7, 8, 9 తారీఖులండి, ఇది మే నెల. ఇది వచ్చేసి చెప్పాను కదండి, పుట్టింటి దగ్గర జాతర చేస్తారని, అది చేస్తున్నారనమాట. ఇలా కంటిన్యూ చేసుకుంటూ ఉంటారండి డాన్స్ అయితే. వాళ్ళగా అల్లేలని ఏముండదు, అందరు కలిపి నచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా డాన్స్ చేస్తారనమాట. ఇది డాన్స్ అని అందరూ చిందేస్తున్నారని అంటారు మా ఊళ్ళో అయితే. అమ్మవారికి చింది చేసి ఆనందపరుస్తారనమాట. బాగా చేశారండి. మా ఊళ్ళో చేసేవారు కానీ మా ఊళ్ళో 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ఇక్కడ సంవత్సరం చేస్తారు. నర్సాపురం అండి మాది వచ్చేసి. బాగా చేశారండి. గ్రూపుల కింద అనమాట. డ్రెస్సులు వేసుకున్నారు, కొంతమంది యూనిఫామ్లో వేసుకున్నారు, కొంతమంది వచ్చి సివిల్ వేసుకున్నారు, నార్మల్ డ్రెస్సుల్లో కూడా వేస్తారనమాట. బాగా అయితే చేశారు. చిన్నపిల్లలు పెద్దలని తేడా లేదండి, ముసలిని. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. పైన వచ్చి చూడండి, ఆడవాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు, ఎందుకంటే వెనకాల ప్లేస్ లేదని చెప్పి. చిన్న ఊర్లో అండి, ఏంటంటే చిందేస్తున్నారు కాబట్టి నించోడానికి ప్లేస్ లేక చాలా మటుకు డాబాలు ఎక్కేశారు. కొంతమంది చెట్లు ఎక్కారు, కొంతమంది ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వెళ్ళిపోయారు అన్నమాట. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళదే ఎంజాయ్ అసలు. వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారన్నమాట అక్కడ. ఇది వచ్చేసి మా చెల్లి పిల్లని చూసి వెళ్ళిపోతుంది. ఆయన ఎవరు చాలా సీరియస్గా చూసేస్తున్నారు, వాయికి వీడియో తీసుకుంటున్నామని. వీళ్ళందరూ వచ్చేసి మా ఊరు గ్రూపులు అండి. వీళ్ళు ప్రభాస్ ఫ్యాన్స్ అన్నమాట. మీకు కనపట్లేదు, ప్రభాస్ టీషర్ట్ అది. మేము వాయిస్ ఎవరు ఎత్తుంటే మా అమ్మాయి అంటుంది, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పమంటుందండి ఇందులో. ఇక్కడ వరకు చూసేయండి మరి. ఇందులో మా అబ్బాయి కూడా ఉన్నారు, గుర్తుపెట్టి కామెంట్ చేయండి ఇందులో. మీరు పూర్తిగా చూసి వీడియో మా అబ్బాయిని చూసి కామెంట్ చేయండి. తర్వాత మా అబ్బాయి కూడా ఫస్ట్ టైం వేస్తున్నారంట. మా చుట్టాలు చెప్తున్నారు, ఇంకా ఓకలో కష్టపడిపోతున్నారు. ఆయన వచ్చేసి మా మేనల్లుడు అండి, మామూలుగా ఇట్లేదు అసలు, రెచ్చిపోతున్నారు ఆయన. మామూలు చింది కదా అలా. ఆయన వచ్చేసి ఇంకా మంచినీళ్ళు తాగుతావా అని ఎరగదీసేయని చెప్తున్నారు. మామూలుగా ఇట్లేదండి. మా అన్నయ్య గారు అబ్బాయి అన్నమాట ఆయన. ఈ రకంగా ఎంజాయ్ చేశారండి. మేమైతే ఫుల్ హ్యాపీ 3 రోజులు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.